హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది శనివారం రోజు వ్లాగ్ అండి. ఈరోజు వచ్చేసి నేను తమ్ముడు వాళ్ళ ఇంటికి అలాగే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఎందుకు అంటే నిన్న శుక్రవారము అక్క వాళ్ళు పూజ అయితే చేసుకున్నారు, వరలక్ష్మి పండుగ. అలాగే తమ్ముడు భార్య కూడా చేసుకుందండి వరలక్ష్మి పూజ. నన్నైతే పిలిచారు పసుపు కుంకుమ తీసుకుందిరా అనేసి. కానీ నాకు నిన్నటికి 4 days అయింది పీరియడ్ వచ్చి. అందుకనేసి నేను రేపు రమ్మన్నారు. అందుకు ఈరోజు శనివారము, రేపు వస్తానులే అని నేను కూడా చెప్పాను. ప్రొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. బట్టలు ఉంటే వాషింగ్ మిషన్కి అన్నీ వేసేసాను. దిలీప్ కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. మోక్షిత్కి కొద్దిగా ఫీవర్గా ఉంది, తననైతే పంపించలేదు. నేను ఇప్పుడైతేనా రెడీ అయిపోయాను. మోక్షిత్ వాళ్ళ నాన్న అప్పుడే కిందికి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అలాగే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పసుపు కుంకుమ తీసేసుకొని ఇంటికైతే వచ్చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే శ్రావణ మాసం కదా, అందరికీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. నేనైతే వరలక్ష్మి పండుగ అయితే చేసుకోనండి ఎప్పుడూనూ, కానీ పూజ అయితే చేసుకుంటాను. కానీ ఇంట్లో మామూలుగా ఊరికి పూజ అయితే చేసుకుంటాను ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున. నేనైతే చేసుకోలేదు. ముందు శుక్రవారం ఊరికి వెళ్ళాను, ఈ శుక్రవారం పీరియడ్ అయితే వచ్చేసింది. లాస్ట్ శుక్రవారం రోజు ఊరికి పూజ అయితే చేసుకుంటాను. నేనైతే వరలక్ష్మి పండుగ అయితే చేసుకోనండి ఎప్పుడూను. అక్క వాళ్ళు అలాగే తమ్ముడు భార్య వాళ్ళు చేస్తూ ఉంటారు మామూలుగా. వాళ్ళైతే పిలిచారు. అక్కడికైతే వెళ్ళేసి నేను వచ్చిన తర్వాత మీతో అయితే మాట్లాడతాను. బాయ్ బాయ్. యజమానస్య యో దోష తద్దోష నివృత్త్యర్థం యజమానస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం నిత్య సౌభాగ్య సిద్ధ్యర్థం వర్షే వర్షే మహాలక్ష్మీ ప్రయుక్త ముద్దీస్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం షోడశోపచార పూజాంచ కరిష్యే. మజ్జిగలతో నీళ్లను తాకండి. వరలక్ష్మీ దేవత పూజాంచ కరిష్యే. నిర్విఘ్నేన మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. ఈ వరలక్ష్మీ వ్రతం అంతా కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి కాబట్టి దీని విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధన చెయ్యాలి. ఇప్పుడు చూసిన ఈ వీడియో శుక్రవారం రోజు మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ అయితే అలాగైతే జరుపుకుందండి. శుక్రవారం రోజున అక్క పూజ అంతా చేసేసి సాయంకాలం అయితే అమ్మవారిని కదిలిచ్చేసి తీసేసింది. ఇక్కడ శనివారం రోజున, శుక్రవారం కూడా నా తమ్ముడు భార్య కూడా చేసుకుంది కదా మా మరదలు. శుక్రవారం రోజు అయితే కదిలించలేదు అమ్మవారిని. శనివారం రోజు కదిలిద్దాంలే అనేసి కదిలించలేదన్నమాట. అందుకే ప్రొద్దున్నే రావద్దునే అని అయితే నన్ను పిలిచింది. అందుకనేసి ఇక్కడ నేను ప్రొద్దున్నే వెళ్ళాను కదా. అమ్మవారి దర్శనం అయితే నాకు ఈ సంవత్సరం బాగా అబ్బిందండి. చాలా బాగా అనిపించింది. శుక్రవారం రోజు వెళ్ళలేదే అనుకున్నాను, కానీ శనివారం రోజు అలాగే ఉంచిందనమాట. శనివారం రోజు అమ్మవారి దర్శనం కూడా అబ్బిందిలే నాకు అని చాలా ఆనందంగా అనిపించింది నాకైతేనా. ఇక్కడ వెళ్ళేసి అమ్మవారంతా ఉంది కదా, వీడియో అయితే తీసుకుందామని నేను ఇక్కడ వీడియో అంతా తీస్తున్నాను. ఇలాగంతా వీడియో అంతా తీసేసుకొని నేను కూడా ఒకసారి ఇలాగా అక్షింతలు వేసి ముక్కుంటాను, నాకు వీడియో తీయండి అంటే ఇక్కడ మా ఆయన అయితే నాకు వీడియో అయితే తీస్తున్నాడు. వీడియో స్టార్ట్ అయింది. ముక్కో స్వామికి అని అంటే ఇక్కడ అక్షింతలు వేసి నేనైతేనా స్వామికి అయితే ఇలాగ నమస్కారం అయితే చేసుకుంటున్నానండి. ఇలాగ నమస్కారం చేసేసుకొని నా మరదలు పసుపు కుంకుమ ఇచ్చి అలాగే తాంబూలం కూడా ఇచ్చిందండి. అది ఏమి ఇచ్చింది అనేది ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను. నేను ఇచ్చినది అంతా కూడా వీడియో అయితే తీయలేదండి. అలాగే ఇక్కడ నమస్కారం చేసేసుకొని మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచింది. అమ్మవారు అయితే తీసేసింది అక్క శుక్రవారం రోజే, కానీ తాంబూలం తీసుకుందిరా అని పిలిచిందనమాట. పక్కనే ఉంటుంది అక్క కూడాను. పక్క సందులోనే ఉంటారు అక్క వాళ్ళు. వెళ్ళేసి తాంబూలం తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఏం తీసుకొచ్చుకున్నాను, ఏమి ఇచ్చారు అక్క వాళ్ళ ఇంట్లో అలాగే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇక్కడ అన్నీ పెట్టేశాను కదా. నేను ఇక్కడ డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇద్దాము ఇలాగే చూపించుకుంటూ అనుకున్నాను, కానీ వాయిస్ అయితే చిన్నగా వినిపిస్తుంది. అందుకనేసి మళ్ళీ వాయిస్ రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను ఏం తెచ్చుకున్నాను నేను అక్క వాళ్ళ ఇంటి నుంచి అలాగే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో నుంచి అనేది. ఫస్ట్ అక్క అయితే బ్లౌజ్ పీస్ ఇచ్చి ఇలాగ తాంబూలం అయితే ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత మా తమ్ముడు భార్య
చీర పెట్టింది. అలాగే చీరతో పాటు బంగారం కూడా పెట్టిందండి. అది బంగారు ఏం పెట్టింది అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. అలాగే చీరతో పాటు బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చింది నాకి. ఇక్కడ ఇది దారం చూపిస్తున్నాను కదా, ఇది పసుపు దారము అంటాం మేమైతేనా, మళ్ళీ మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ అయితే చేయండి. ఇలాగ పోగు దారం అంటాము, పసుపు దారము ఇలాగైతే అంటాం మేము. ఇలాంటి దారాలు బెంగళూరులో నేను ఎన్ని షాపుల్లో చూసినానో ఒక్కటి కూడా ఇట్లా దొరకవండి. వేరేగా అయితే ఉంటాయి కానీ ఇలాంటి దారాలు అయితే అస్సలు దొరకవు. ఇవి మా సైడ్ అయితే బాగా దొరుకుతాయి. ఆడపిల్లల బట్టలు అదే గుడ్డలు కట్టుకుపోతాం కదా మనము, అలాగే గుడ్డలు కట్టుకుపోయినప్పుడు, అలాగే శ్రీమంతాలప్పుడు ఈ దారాలు ఎక్కువగా ఆడపిల్లలకైతే ఇలాగ ఇస్తూ ఉంటారు. మా ఇళ్ళల్లో అయితేనా ఏ ఫంక్షన్ జరిగినా కూడా తాంబూలంలో ఇలాగ పెట్టి ఇస్తారనమాట. ఇక్కడ దొరకలేదనేసి ఊరి దగ్గర నుంచినే తెచ్చుకున్నారు వీళ్ళు. పూజకి అన్నీ కావాలి కదా, అనంతపురం నుంచినే తెచ్చుకున్నారనమాట ఇద్దరు కూడాను. ఇంకా అలాగే చీరతో పాటు ఇలాగ బ్లౌజ్ పీస్ పెట్టి అలాగే కాయిన్ పెట్టి ఇలాగ ఇచ్చిందనమాట మా తమ్ముడు భార్య. ఇక్కడ చీర కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చీర కూడా ఇచ్చింది. పుట్టింటి వాళ్ళు ఇచ్చారనే సంతోషం నా మొహంలో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. పుట్టింటి నుంచి ఏదొచ్చినా ఆడపాపకి సంతోషంగానే ఉంటుంది కదా, అది నా మొహంలో బాగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇంకా బంగారు వచ్చింది కదా, ఇంకా నా మొహం అయితే వెలిగిపోతుంది. ఇక్కడ చూడండి, బంగారం పెట్టింది అని చెప్పాను కదా, నాకి మా అక్కకి ఏమిచ్చింది అనేది అయితే చూపిస్తాను ఇప్పుడు నేను. నా మరదలు ఇక్కడ ఏమిచ్చింది అంటే బంగారు కాసు అయితే ఇచ్చిందండి. కాసు అంటే లక్ష్మీ కాసు మనము తాళిబొట్టుతో పాటు మెల్లకైతే వేసుకుంటాం కదా లక్ష్మీ బొట్టు, ఆ లక్ష్మీ బొట్టు అయితే ఇచ్చిందండి. అక్కకి నిన్న శుక్రవారం రోజే తాంబూలానికి అక్క వెళ్ళింది కదా, అక్కడ అక్కకి ఇచ్చేసింది. నేను మరుసటి రోజు శనివారం రోజు వెళ్ళాను కదా, అలాగే ఉంచి అమ్మవారు ఇంకా అలాగే ఉంచింది కదా నా తమ్ముడు భార్య, అమ్మవారి మెల్లో అలాగే పెట్టి నాకైతే నేను వెళ్ళిన తర్వాత తీసైతే నాకు ఇచ్చింది. నేనైతే అక్కడ వేసుకోలేదు, ఒళ్ళేకైతే పెట్టించుకున్నాను. కానీ ఎందుకు అంటే నా మాంగళ్యం చైన్లేకి వేసుకుందాము మంచి రోజు చూసి, అలాగే ఇలాగ వేసుకుందాము మాంగళ్యం చైన్లేకి అనేసి అలాగే ఒళ్ళేకైతే పెట్టించుకున్నానండి. మరి ఏపీ మెల్లేకి వేసుకొని తీసేసేది ఎందుకు, ఒకటేసారి మంచి రోజు చూసి వేసుకుందాము అనేసి ఒళ్ళేకి పెట్టించుకున్నాను. ఇదేనండి నా మరదలు నాకు ఇచ్చిన బంగారము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ శ్రావణ మాసంలో మా పుట్టింటి నుంచి నాకు బంగారం అయితే వచ్చింది. చాలా బాగా అనిపించింది. అది నా తమ్ముడు భార్య ఇచ్చింది కదా, చాలా సంతోషంగా అనిపించింది. మరి మీ ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. ఈ సంవత్సరం నాకైతే బాగా అబ్బిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.